హాయ్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్, హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి విద్యార్థులకు ఊరటి మన ఛానల్లో మరి 2 రోజుల క్రితం ఒక వీడియో పెడతాం జరిగింది. కొంతమంది స్టూడెంట్స్కి అయితే భీమవరం చెందిన స్టూడెంట్స్ అయితే ఎన్టీఏ వాళ్ళు సెంటరు ఎక్కడిచ్చారంటే వాళ్ళు యొక్క మరి లడఖ్లో ఇచ్చారంట. కార్గిల్ యుద్ధం ఆ పరిసర ప్రాంతంలో ఇవ్వడం జరిగింది. భీమవరం రాజమండ్రి స్టూడెంట్స్కి మరి లడఖ్ వెళ్ళి ఎగ్జామినేషన్ రాయాలి. మరి సిటీ అడ్మిట్ కార్డు రావడం జరిగింది. ఆ అడ్మిట్ కార్డులో సిటీ సెంటర్ ఇంటిమేషన్ అయితే అక్కడ వచ్చిందట. మీ వాళ్ళు అయితే మరి మార్చారని మరి ఈ యొక్క వార్తా కథనంలో ఉంది. మరి చేసిన తప్పు సరిదిద్దుకున్న ఎన్టీఏ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం విద్యార్థులకు జేఈ పరీక్షా కేంద్రం కేటాయించడం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చేసిన తప్పిదాన్ని సరిచేసింది. ఇంటర్ చదువుతున్న తేజ్ చరణ్, సాయి కిరణ్ జేఈ మోన్ పరీక్ష రాయడానికి దరఖాస్తు చేసుకున్నారు. వీరికి 29వ తారీఖున నిర్వహించే పరీక్షకు లడఖ్లోని కార్గిల్ సిటీ సెంటర్లో పరీక్షా కేంద్రాన్ని కేటాయించారు. లడఖ్ అన్నమాట, కార్గిల్లో. దీంతో ఆందోళన చెందిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు తమ సమస్యను మీడియా దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఈ నెల 15 సాక్షి కథనం రావడంతో ఎన్టీఏ స్పందించింది. చరణ్ తేజ్కు జేఈ మెయిన్స్, బీఆర్క్ పరీక్షలు రెండింటికి విశాఖపట్నాన్ని పరీక్షా కేంద్రం కేటాయించగా, మరోవిధంగా సాయి లోకేష్కి అయితే మరి 2 పరీక్షలు రాజమండ్రిలో కేటాయించడం జరిగింది. మరి ఆల్ ది బెస్ట్. ఈ స్టూడెంట్స్ ఇద్దరికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం మన ఛానల్ తరఫున. మరి ఎట్టకేలకు వీళ్ళ యొక్క పరీక్షా కేంద్రం అయితే మారింది. లడఖ్ కార్గిల్ సిటీ నుంచి మరి వైజాగ్ ఒకళ్ళకి, అదేవిధంగా రాజమండ్రి ఒకళ్ళకి రావడం జరిగింది. వీళ్ళందరికీ మంచి మార్కులు రావాలని మరి జేఈ తరఫున మరి జేఈ 2025లో మంచి పర్సంటైల్ రావాలని కోరుకుంటూ మన ఛానల్ తరఫున ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. థ్యాంక్ యూ, బాయ్.